రైట్ ఇక ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. నాంపల్లి స్పెషల్ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ దాఖలైంది. వ్యాపారవేత్త సూదిని సృజన్ రెడ్డి కోర్టులో పిటిషన్ వేశారు. అమృత్ టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేశారని పిల్లో పేర్కొన్నారు. 2011లో సోదా కన్స్ట్రక్షన్స్ ప్రారంభమైందని ఎండీగా కందాల దీప్తిరెడ్డి ఉన్నారని చెప్పారు సృజన్ రెడ్డి. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, డైరెక్టర్ను కూడా కాదని స్పష్టం చేశారు. ఇక సోదా కన్స్ట్రక్షన్స్ కు తనకు లింక్ చేస్తూ కేటీఆర్ తప్పుదారి పట్టిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు సృజన్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. కుమార్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నాంపల్లి స్పెషల్ కోర్టులోని ఏదైతే క్రిమినల్ పిటిషన్ అయితే దాఖలైంది. ముఖ్యంగా వ్యాపారవేత్త ఏదైతే సృజన్ రెడ్డి ఈ పిటిషన్ అయితే దాఖలు చేశారు. ముఖ్యంగా కేటీఆర్ గతంలో చేసిన ఏదైతే అమృత్కు సంబంధించి ఏదైతే ఈ ప్యాకేజీలకు సంబంధించి ఈ టెండర్లోని కొన్ని అక్రమాలు జరిగాయంటూ కూడా ఢిల్లీ వేదికగా కేటీఆర్ అనేక ఆరోపణలు అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ అమృత్ టెండర్లకు సంబంధించి అలాగే సోదా కన్స్ట్రక్షన్ సంబంధించి ఏ లింకు లేకుండా ఏదైతే సృజన్ రెడ్డిని దీంట్లో లాగారంటూ కూడా ఆయన ఏదైతే నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కి నోటీసులు ఇచ్చినా సరే దాన్ని పట్టించుకోకుండా అసాధారణమైన ఆరోపణలు తనపై చేస్తున్నాడంటూ కూడా సృజన్ రెడ్డి నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి ఏదైతే సోదా కన్స్ట్రక్షన్స్ అలాగే 80% వాటాలు ఉన్నట్లు కూడా కేటీఆర్ అయితే స్పష్టం చేశారు. కానీ ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సోదా కన్స్ట్రక్షన్స్కి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా సృజన్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా సోదా కన్స్ట్రక్షన్స్ 2011లో ప్రారంభమైందని, దానికి ఎండీగా కందుల దీప్తిరెడ్డి ఉన్నారు. అలాగే తను కనీసం దాంట్లో కొన్ని షేర్స్ కూడా కొనుక్కోలేదు. అలాగే ఏదైతే ఆ కన్స్ట్రక్షన్స్ ఏదైతే సోదా కన్స్ట్రక్షన్స్ సంబంధించి తను ఎండీ కూడా ఎప్పుడు వ్యవహరించలేదంటూ కూడా ఇప్పటికే సృజన్ రెడ్డి అయితే స్పష్టం చేస్తున్నారు. కానీ ఏదైతే అమృత్ 2 అలాగే ఏదైతే ప్యాకేజ్ 1 టెండర్స్లోని ముఖ్యంగా ఏదైతే ఏఎంఆర్ అలాగే సోదా అలాగే ఐహెచ్పి 3 కలిపి జాయింట్ వెంచర్లు అయితే టెండర్ని దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ మాత్రం ఈ సోదా కన్స్ట్రక్షన్స్కి వచ్చేసి 80% వాటా ఉన్నట్లయితే ఆయన అయితే స్పష్టం చేశారు. కానీ సృజన్ రెడ్డి మాత్రం సోదా కన్స్ట్రక్షన్స్కి కేవలం 29 వాటానే ఉన్నట్లు కూడా ఆయన అయితే స్పష్టం చేశారు. అలాగే మరొక పక్క కేటీఆర్ కూడా ఏదైతే రేవంత్ రెడ్డి బామర్దైన సృజన్ రెడ్డిపై అనేక ఆరోపణలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా 2 కోట్లు ట్రాన్సాక్షన్ కూడా జరగని కంపెనీకి సుమారు 1137 కోట్లు ఏదైతే ఈ టెండర్ల ద్వారా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2 కోట్లు ఏదైతే ఆర్థిక వాదాలు లేని కంపెనీకి 1137 కోట్లు ఎలా కేటాయిస్తారంటూ కూడా దీంట్లో అనేక అక్రమాలు ఉన్నాయట్టు చెప్తున్నారు. అలాగే మరొక పక్క సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి 8888 కోట్లు కూడా ఈ అమృత్ టెండర్ ద్వారా అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మున్సిపల్ శాఖను అడ్డు పెట్టుకొని ఈ అమృత్ టెండర్లకు సంబంధించి కేవలం రేవంత్ రెడ్డి బామర్దైన సృజన్ రెడ్డికి అప్పచెప్పడం కూడా కరెక్ట్ కాదంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఈ అమృత్ టెండర్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆన్లైన్ పోర్టల్ ద్వారా జరిగినాయి. అలాగే ఈ టెండర్లు కూడా కరెక్ట్గా జరిగాయంటూ కూడా సృజన్ రెడ్డి అయితే చెప్తున్నారు. ముఖ్యంగా ఈ టెండర్ల వ్యవహారంలో కేటీఆర్కి పూర్తి స్పష్టత ఉంటుంది. కానీ ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదంటూ కూడా గతంలో నోటీసులు అయితే పంపించడం జరిగింది. కానీ ఆ నోటీసులు పట్టించుకోకుండా ఏదైతే తనపై అసాధారణమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలోని నాంపల్లి కోర్టును అయితే ఆశ్రయించారు. అలాగే క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. అలాగే తనకు సంబంధం లేని విషయాల్లోని అలాగే తనకు సంబంధం లేని కంపెనీల్లోని కేవలం తన పేరు లాగుతున్నారు. కేవలం రేవంత్ రెడ్డిని దిగజార్చేందుకే తన పేరు వాడుకుంటున్నాడంటూ కూడా ఇప్పటికే సృజన్ రెడ్డి అయితే కన్ఫర్మ్ చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే గతంలో చిన్న కాళేశ్వరంకి సంబంధించి చిన్న ప్రాజెక్టులు కూడా ఈ సృజన్ రెడ్డి అయితే చేశారు. కానీ అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు ఎలా వస్తున్నాయంటూ కూడా ఆయన అయితే చెప్తున్నారు. అలాగే మరొక పక్క సృజన్ రెడ్డి వచ్చేసి రేవంత్ రెడ్డి భార్యకి దూరపు చుట్టపని కూడా మనకు తెలుసు. ఈ నేపథ్యంలోనే కేవలం ఏదైతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకి ఈ టెండర్లు ఇచ్చి కేవలం ఎందుట్లో స్కాములు నిర్వహించడానికి కూడా పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారంటూ కూడా ఇప్పటికే కేటీఆర్ అయితే చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే సృజన్ రెడ్డి నాంపల్లి కోర్టు ఆశ్రయించి కేటీఆర్పై క్రిమినల్ కేసును అయితే వేశారు. గతంలో ఏదైతే కేటీఆర్ కూడా ఏదైతే కొండా సురేఖపై తన పరువు తీసేలాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో 100 కోట్ల దావాకి నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ తనకు కూడా ఉన్న పరువును కూడా కేటీఆర్ తీస్తున్నారంటూ కూడా ఏదైతే సృజన్ రెడ్డి నాంపల్లి కోర్టు ఆశ్రయించిన నేపథ్యంలో ఇప్పుడు క్రిమినల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై ప్రస్తుతం కూడా వాదనలు జరిగే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.